మంగళగిరి ఎయిమ్స్లో వైద్య సేవలు సౌకర్యాలపై అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి పెమ్మసాని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప రీసెర్చ్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్గా చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ మనం ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి దాదాపుగా 500+ పోస్ట్స్ కానీ ఇవన్నీ శాంక్షన్ చేసాం. సో ఆ ఇష్యూస్ ఎక్కడి వరకు వచ్చినాయి, తర్వాత కొత్తగా వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాని మీద రివ్యూ చేసాం. ఇప్పుడు మొత్తం మీరు తీసుకుంటే దాదాపుగా టోటల్గా శాంక్షన్ అయినటువంటి పోస్ట్ తీసుకుంటే 2200 శాంక్షన్ పోస్ట్ ఉంటే ఈ రోజున 1661 ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఫిల్ అయి ఉన్నాయి. అంటే దాదాపుగా 600 పోస్ట్ ఓవరాల్గా, వెదర్ యూ టేక్ ఫ్యాకల్టీ కానీ, నర్సింగ్ కానీ, నాన్ ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటివ్ ఏమన్నా తీసుకుంటే ఇందులో దాదాపుగా 600 పోస్టులో ఒక 300 to 400 వితిన్ నెక్స్ట్ 2 to 3 వీక్స్లో చాలా వరకు ఫిల్ చేయబోతూ ఉన్నారు. అయితే ఒక 200 పోస్ట్ ఫిల్ చేయడం చాలా కష్టం అని చెప్తా ఉన్నారు. ఎందుకు అని అడిగితే రీజన్స్, ఎక్కడైతే మనకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఏదైతే డిఎం లెవెల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో ఆ ఎంట్రన్స్ ఎగ్జాములకి వెళ్ళేటప్పుడు ఆ డిఎం సీట్స్ వాటిల్లో రిజర్వేషన్ లేదు. కానీ ఈ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి వచ్చేటప్పటికి SC/ST రిజర్వేషన్, అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఒక 10%, అంటే టోటల్గా ఓబీసీ ఈ రిజర్వేషన్ అన్ని కలిపితే అరౌండ్ 45% పైన సీట్స్ ఫిల్ చేయాలి. అయితే అక్కడ ఆ క్యాండిడేట్స్ వాళ్ళు లేకపోవడం వల్ల ఇక్కడ డెఫిసిట్ అవుతుందనేది ఒక ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. సో అదొక మేజర్ ఇష్యూ. అవి కాకుండా మిగిలినవన్నీ కూడా త్వరలో ఫిల్ చేయబోతా ఉన్నారు. ఇది యాక్చువల్గా నాకు తెలియనటువంటి విషయం, పబ్లిక్ కూడా తెలుసుకోవాల్సింది విషయం. దీనికి ఏ విధంగా మనం ఆ ఫ్యాకల్టీ పొజిషన్ ఫిల్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకు కొన్ని కార్డియోథొరాసిక్ సర్జరీ కానీ, మెడికల్ సర్జికల్ గ్యాస్ట్రో, నియోనేటాలజీ, రొమటాలజీ, మెడికల్ హిమటాలజీ, ఇట్లా కొన్ని సూపర్ స్పెషాలిటీస్లో ఫ్యాకల్టీస్ లేవు. అందులో కాకపోతే చాలా వరకు ఫిల్ చేయగలిగారు. కార్డియోథొరాసిక్ సర్జరీ కానీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ కానీ, స్టిల్ మెడికల్ హిమటాలజీ ఇట్లాంటి కొన్ని స్పెషాలిటీస్ లేవు, మనుషులు కూడా లేరు. కాబట్టి వాళ్ళని ఏ విధంగా ఉన్న ఇక్కడ ఎగ్జిస్టింగ్ MD డాక్టర్స్ని ఆ స్పెషాలిటీస్ ఉన్న దగ్గరికి తీసుకువెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి ఏమన్నా చేయగలరా అనే విధంగా మినిస్ట్రీలో ఏమైనా మార్పులు చేయగలవా అనేది ఒకటి అడుగుతూ ఉన్నారు. సో అలాంటిది ఒకటి. బట్ ఓవరాల్గా మీరు ఎయిమ్స్ తీసుకుంటే వాల్యూమ్, ఇది రిక్రూట్మెంట్ వాల్యూమ్ వచ్చేటప్పటికి చాలా విపరీతంగా పెరిగింది. 2024లో 22,000 ఇన్పేషెంట్స్ ఉంటే 25 లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 28,000, అంటే దాదాపు 25% పెరిగింది. అవుట్ పేషెంట్ 8 lakhs నుంచి 10 lakhs అప్రాక్సిమేట్గా, అది కూడా 20% పెరిగింది. డైలీ పేషెంట్ వాల్యూమ్ 3,500 to 4,000 వస్తూ ఉన్నారు ఈ రోజున. సర్జరీస్ 24లో ఒక 6,000 చేస్తే లాస్ట్ 25లో 6.8, 6,800 సర్జరీలు చేశారు. అదేవిధంగా లాస్ట్ టైము మేము వచ్చినప్పుడు 12 ఆపరేషన్ థియేటర్స్ ఉంటే ఆ రోజున మాట్లాడి మొత్తం 23కి అప్రూవ్ చేయించాం. అయితే ఒక 6 అడిషనల్గా, అంటే టోటల్ 18 ఆపరేషన్ థియేటర్స్ ఈరోజు ఫంక్షనింగ్ అవుతా ఉన్నాయి. ఇంకొక 5 స్టార్ట్ చేయాలి. అదేవిధంగా లాస్ట్ టైం 600 టోటల్ బెడ్స్ ఉంటే ఈ రోజున 750 బెడ్స్ ఉన్నాయి. మనకి టోటల్ శాంక్షన్ 900 బెడ్స్, ఇంకా 150 బెడ్స్ వరకు మనకి కెపాసిటీ ఉంది. అదేవిధంగా ICU ఒకప్పుడు 38 ఉంటే ఈ రోజున దాదాపుగా 90 ICU బెడ్స్ ఉన్నాయి మంగళగిరిలో. ఇంకొక అడిషనల్ 30 బెడ్స్ యాడ్ చేయబోతా ఉన్నారు. సో కెపాసిటీ చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ విధంగా బెడ్ కెపాసిటీ, పేషెంట్ని చూసే వాల్యూము పెరగటమే కాకుండా మీరు అక్కడక్కడ కొన్ని రిపోర్ట్స్ చూస్తే అల్ట్రాసౌండ్స్ కొద్దిగా డిలే అవుతూ ఉన్నాయి అన్నారు. ఒకప్పుడు 80 అల్ట్రాసౌండ్స్ పర్ డే చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక 5 న్యూ అడిషనల్ అల్ట్రాసౌండ్ మిషన్స్ చేయడం వల్ల ఈ రోజున 200 అల్ట్రాసౌండ్స్ పర్ డే చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా ఎక్కడ వెయిటేజ్ లేకుండా. అదేవిధంగా CT, MRI ఒకప్పుడు 60 to 80, ఈ రోజున 60 to 80 MRIs, 120 CT స్కాన్స్ చేస్తూ ఉన్నారు. ఇవి కూడా 24 hours to 48 hours కంటే డిలే ఎక్కడ లేదని చెప్తా ఉన్నారు. బ్లడ్ టెస్టుల్లో కూడా డిలే లేదు. అయితే కొన్ని టెస్టులు వచ్చేటప్పటికి ఇప్పుడు కల్చర్ రిపోర్ట్స్ కానీ ఏంటంటే జనరల్గా 2 to 3 days పడుతుంది. సో అది కొద్దిగా అర్థం చేసుకోవటంలో ఇష్యూ, కానీ ఎక్కడ డిలే లేదని చెప్తా ఉన్నారు. మెయిన్ డిలే ఎక్కడ ఉంది అంటే ఎండోస్కోపీలో ఉంది. ఎండోస్కోపీలో ఇప్పుడు ఒకళ్ళే సర్జన్ 10 to 12 ఎండోస్కోపీస్ పర్ డే చేయగలుగుతూ ఉన్నారు. అయితే కొత్తగా మెడికల్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని హైర్ చేశారు.
ఇంకా అడిషనల్ ఎండోస్కోపీ ఎక్విప్మెంట్ వస్తే ఎండోస్కోపీస్ కూడా పెంచగలుగుతారు. సో అదొకటి ఇష్యూ. వీటితో కాకుండా ఇప్పుడు కార్డియోథొరాసిక్ సర్జరీస్ కూడా ఇవన్నీ బాగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా ఒక 20 చేశారు ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లో హైరింగ్ చేసిన తర్వాత. సో ఇవి లార్జ్లీ రిక్రూట్మెంట్కి, లేబొరేటరీ సర్వీసెస్, ఆపరేషన్ థియేటర్స్, తర్వాత లాస్ట్ టైంకి ఇప్పటికి ఇంతకుముందు ల్యాబ్ టెస్ట్ అన్నీ కూడా అవుట్ సైడ్ వాళ్ళు వచ్చి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా ఎయిమ్స్ మేనేజ్మెంట్లో వాళ్ళ ఓనర్షిప్లో ఇన్సైడ్ ల్యాబొరేటరీ సర్వీసెస్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఫార్మసీ, ఇంతకుముందు ఫార్మసీ కౌంటర్స్ దగ్గర ఎక్కువ వెయిట్ చేసేవాళ్ళు. 4 ఫార్మసీ కౌంటర్స్ ఉంటే ఒక 3 యాడ్ చేసి టోటల్ 7 కౌంటర్స్ చేశారు ఈ రోజున. అయితే నెక్స్ట్ 6 మంత్స్లో అడిషనల్గా ఇంకో 23 కౌంటర్స్, ఫార్మసీ కౌంటర్స్ ఓపెన్ చేస్తానని చెప్పారు. దాంతో అది కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా ఇక్కడ లాస్ట్ టైం మనం బస్ షెల్టర్ లేదంటే అది కట్టించాం. అంబులెన్స్ సర్వీసెస్, లాస్ట్ టైం అంబులెన్స్ సర్వీసెస్లో ఇష్టం వచ్చినట్టు రేట్లు పెడుతున్నారని చెప్పి రేట్ కార్డ్స్ ఫైనలైజ్ చేసి డిస్ప్లే చేయమన్నాం, అది చేశారు. ఈ ప్రెమిసెస్లో వైఫై, మొబైల్ డేటా కనెక్షన్ కావాలని అడిగాం, అవి కూడా సెట్ అయిపోయింది. అదేవిధంగా ఈ హైవే మీద వెళ్ళే వాళ్ళందరికీ సైనేజ్ బోర్డ్స్ పెట్టమన్నాం. అప్పుడు హైవే వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్నీ క్లియర్ చేసి సైనేజెస్ పెడతా ఉన్నారు. లాస్ట్ టైము గడ్కరీ గారిని మనం ఇక్కడికి వచ్చే విధంగా ఒక ర్యాంపు ఫాస్ట్గా హాస్పిటల్కి వచ్చే విధంగా మనం ఒకటి అడిగాం. అది కూడా టెండర్ స్టేజెస్లో ఉంది, అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇవి జనరల్గా ఓవర్ వ్యూ, అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి. ఇవి కాకుండా వీళ్ళు మమ్మల్ని కొన్ని అడిగారు. ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కొన్ని అడిషనల్ అంబులెన్సెస్, అదేవిధంగా ట్రామా సెంటర్కి ఒక 10 ఎకరాల ల్యాండ్ కావాలని అడిగారు. అది స్టేట్ గవర్నమెంట్తో వర్క్ చేసి చేయాలి. అదేవిధంగా ఎయిమ్స్కి కొన్ని రీసెర్చ్ గ్రాంట్స్ కావాలన్నారు, అవి. ఇంకా రెసిడెంట్స్ పొజిషన్ అంటే పీజీ సీట్స్ అట్లాంటివి కొంచెం ఎక్కువ వచ్చే విధంగా చేయమన్నారు. ఉన్న స్టాఫ్ కంటే కూడా అడిషనల్ స్టాఫ్ అడిగారు. ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నాయి. ఇవి కూడా నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూర్చొని ఏం చేయగలమో అవన్నీ చేస్తాం. బట్ ఓవరాల్గా దే ఆర్ వర్కింగ్ వెల్. క్యాంపస్ ఈజ్ బ్యూటిఫుల్. అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, ఐసీయూ, సర్జికల్, ఆల్ వాల్యూమ్స్ హ్యావ్ ఇంక్రీజ్. కాబట్టి వాళ్ళందరూ నేను అభినందిస్తా ఉన్నా. చిన్న చిన్న ఇష్యూస్ 1-2 ఉంటే అవన్నీ సాల్వ్ చేసుకుంటా ఉంటాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గురువారం విద్యా పరిశ్రమల సమ్మేళనం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు కె మధుమూర్తి హాజరై సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. The relevance, the importance that is given by the Vice Chancellor, by the Rector, by the convener, for thinking of an aspect that has been troubling us for long. At this juncture of the Golden Jubilee celebrations of the University. So I appreciate all of them for having brought us together here. I should also make a mention that it's not just a privilege, but I feel very responsible to be here amongst this eminent gathering, because things like this cannot just be events. We are looking forward to a day when all these things would converge to make our ideas to be executable. We want our research to be relevant. We also probably not very ambitious, but we also want our classrooms to be turned to be boardrooms. But when will this happen? How will this happen? And who should make it? It's always a question for us. Industry has got something to share with the academia, and the academia has got something to share with the industry. This is going to become a platform for exchanging those ideas, so that it is going to be a win-win situation for both the industry and academia going forward.
I congratulate Professor Shiva Prasad Garu, the entire state of Andhra Pradesh, and though it's a small beginning, Sri Uma Mahesh Bhatta has actually told about that. It's a small beginning. From next time onwards, we're going to do it in a big way, and we're going to invite more companies. This is basically to ensure that the exchange between the industry and academics continuously takes place in terms of research and R&D, exchange of ideas, and involve the industry involvement in the BOS Board of Studies, so that the syllabus can be reorganized each and every academic job opportunity. We will obviously get converted into a job opportunity. So that is going to give us a lot of mileage in terms of the student benefit for the. మీకు తెలుసా ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఏది? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. మంగళగిరిలో స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక ద్వారకా నగర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతల, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్వచ్ఛ మంగళగిరిలో భాగంగా ఈరోజు 4వ వార్డులో కమిషనర్ మేడం గారు, వారి సిబ్బంది మరియు పార్టీ ప్రతినిధులుగా మేము వీధి తిరిగి చెత్తను డస్ట్బిన్లో మాత్రమే వేయండి, తడి చెత్త పొడి చెత్త 2 భాగాలుగా విభజించి 2 డస్ట్బిన్లు ఇచ్చారు మనకి. ఆ డస్ట్బిన్లో మాత్రమే వేసి వెహికల్ వచ్చినప్పుడు ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఏదైనా వారి సిబ్బంది వచ్చినప్పుడు వారికి అందజేయాలి. మనం కూడా స్వచ్ఛందంగా మనం క్లీన్గా ఉంటేనే మన వీధులు శుభ్రంగా ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే వాడిన వస్తువుల్ని కాలువల్లో పడేయటమా లేదా రోడ్ల పైన పడేస్తున్నారు. మరి డస్ట్బిన్లు ఇచ్చింది ఎందుకు? మనం కూడా శుభ్రంగా ఉంటేనే వాళ్ళు కూడా చేయగలరు. ఎంతసేపటికి వాళ్ళ మీదే మనం నేరం వేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. కాబట్టి మంగళగిరి బాగుండాలి అంటే మన లోకేష్ గారు ప్రత్యేకంగా మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా ఉండాలి అని మనసులో పెట్టుకొని అభివృద్ధి చేస్తానని మనకి వాగ్దానం చేశారు. దానిలో భాగంగానే మంగళగిరి మాత్రమే నీట్గా ఉండాలని ముందు అందరికీ ఆదర్శంగా ఉండాలి అని ప్రతి వీధిని కూడా కలవట్లు కానివ్వండి, చెత్త కానివ్వండి, ఏది ఉండకూడదు, నీట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మనం కూడా కోఆపరేట్ చేయాలి. ప్రతి ఒక్కరూ అందరం కలిసి సమిష్టిగా చేస్తేనే మనం కూడా ఆదర్శంగా ఉండగలం, మన ఊరు కూడా బాగుంటుంది. అదేవిధంగా కొంతమంది డ్రైన్ ప్రాబ్లం ఉంది, రోడ్లపైనే వస్తుంది వాటర్ అని కొంతమంది సమస్య ఉంది. కానీ వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఏంటి అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీ వీలైనంత త్వరలో, నాకు తెలిసినంతవరకు రేపు మే నెలలోనే ఎప్పుడో భూమి పూజ చేస్తున్నారండి. భూమి పూజ చేసిన దగ్గర నుంచి చాలా ఫాస్ట్గా వర్కులు జరిగిపోతే 1 సంవత్సరంలోనే మన మంగళగిరి టౌన్ మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజీ వస్తుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వస్తే మనకి ఈ వాటర్ సమస్య కానీ ఈ చెత్త సమస్య కానీ 99% కూడా క్లియర్ అయిపోతుంది. కాబట్టి ప్రజలు కూడా సహకరించారు. మంగళగిరిలో గడప గడపకు సిపిఐ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నవరపు ప్రభాకర్, నందం బ్రహ్మేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 101 సంవత్సరాల సందర్భంగా 1925న భారత కమ్యూనిస్ట్ పార్టీ కాన్పూర్ నగర్లో ఇప్పటికీ 100 స్వతంత్రాలు జరుపుకొని 101వ సంవత్సరంలో సంబంధించి భారత కమ్యూనిస్ట్ గడప గడపకి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళ యొక్క సమస్యలని నిరంతరం 100 సంవత్సరాల చరిత్రలో ఎన్నో పోరాటాలు చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. మరి దున్నేవాడికి భూమి అని, వాళ్ళకి ప్రతి ఒక్క పేదవాడికి నివాసానికి ఉండాలని, అలాగే వైద్యం ప్రతి పేదవాడికి వైద్యం ఫ్రీగా వైద్యం చేయాలని దాంతో మరి ఎన్నో ఎకరాలు మరి తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షల ఎకరాలని లక్షల కుటుంబాలకి భూమి పంచిపెట్టిన ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీ దక్కుతుంది. ఇట్లాగే బ్యాంకుల జాతీయకరణ కానీ మరి ఇదేవిధంగా మనం చూసాం 2005లో ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ మరియు అదేవిధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకొచ్చి పేద ప్రజల పక్షాన పేద పక్షుల యొక్క సమస్యలని నిరంతరం భారత కమ్యూనిస్ట్ పార్టీ 101 సంవత్సరాల చరిత్రలో ఎన్నో పోరాటాలు భవిస్తుంది. భూమికి ప్రతిపక్ష పార్టీగా దేశవ్యాప్తంగా అండ్ కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని పరిపాలన చేసి ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం 1925లో లక్నోలో ఆరంభించిన నుంచి 2026 డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలోకి ప్రవేశించింది. 100 సంవత్సరాల శతవార్షికోత్సవ
సభని మన ఖమ్మం పట్టణంలో ఎంతో రంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది మరి ఎర్ర సైన్యంతో మహా ప్రదర్శన జరిపి మహా బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి నేటి వరకు కూడా మరి ప్రజా సమస్యల మీద పోరాడుతుంది. మరి స్వాతంత్ర పోరాటం లేనప్పుడు ప్రజలకు ఎటువంటి హక్కులు సంక్రమించకుండా బ్రిటిష్ వారి పాలనలో మరి బానిసల్లాగా బ్రతికినటువంటి భారత ప్రజల యొక్క జీవితాన్ని విముక్తి చేయడం కోసం మరి కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో పోరాటాలు నిర్వహించింది. మరి స్వాతంత్రానంతరం మరి రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి చెందాల్సినటువంటి హక్కుల్ని మరి రీసెంట్గా నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత హక్కులు మొత్తం కూడా కాలరాస్తూ మరలా పాతరాతియుగం వైపు నడుస్తుందంటే అశక్తి కాదన్నట్టుగా అనిపిస్తుంది. మరి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇటు సామాన్య మధ్యతరగతి కార్మిక రైతాంగకి వ్యతిరేకంగా యొక్క నిబంధనలు తీసుకొస్తూ మరి ప్రజలకు చెందాల్సిన హక్కులను మొత్తం కూడా కాలరాస్తూ రైతులకి కొత్త నల్ల చట్టాలను తీసుకొస్తూ కార్మికులు సంపాదించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని కాలరాసి అధికారులకు అనుకూలమైనటువంటి 4 కోణాలు తీసుకొచ్చి అటు కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని కూడా మరి రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి సామాన్యుడు బతకలేని పరిస్థితిలో నిత్యావసర సరుకులు పెరిగిపోతూ మరి పెట్రోల్ ధరలు మరి రోజుకి ఏ రోజుకి ఆ రోజు పెరిగిపోతూ. ఎర్రబాలెంలో ఐద్వా సిఐటియు ఆధ్వర్యాన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం గుంటూరు నగరంలో జరుగుతూ ఉంది. లాడ్జ్ సెంటర్ నుంచి 200 మంది మహిళలు ఎర్ర చీరలతోటి ప్రదర్శన యూటీఎఫ్ ఆఫీస్ వరకు ఉంటుంది. బ్రాడీపేట 2/6. అయితే ఈ ప్రదర్శన ఈరోజు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హింసను అరికట్టాలని, అదేవిధంగా శ్రామిక మహిళల సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ప్రతి రంగంలో పనిచేసే మహిళలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఓటు హక్కు కోసం, 10 గంటల కోసం పోరాడినటువంటి రోజుని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకి మన ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు డి రమాదేవి గారు హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా యూటీఎఫ్ నాయకులు కుసుమకుమారి గారు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనరు జి రమణ గారు, అదేవిధంగా ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అరుణ కె పద్మ గారు, అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె అనురాధ, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు కె పద్మ, అదేవిధంగా సామాజిక కార్యకర్త వసుంధర గారు ఈ సభలో పాల్గొంటారు. ఈ సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిడమరులో ఈ నెల 7వ తేదీన సిపిఎం రాజధాని నాయకులు మంచికలపూడి భాగ్యరాజు సంస్మరణ సభ జరుగుతోందని సిఐటియు నాయకులు ఎం రవి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఎర్రబాలెంలో ఆయన వివరించారు. సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు, సిఐటియు రాజధాని డివిజన్ కార్యదర్శి మంచికలపూడి భాగ్యరాజు ఫిబ్రవరి 25వ తేదీన ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన సంస్మరణ సభని మార్చి 7వ తేదీ ఉదయం 10:30 గంటలకి నిడమరులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా భాగ్యరాజు స్మారక స్తూపాన్ని కూడా అక్కడ యువకులు ఏర్పాటు చేశారు. ఆ స్తూపావిష్కరణ అనంతరం 10:30 గంటలకి నిడమరులో భాగ్యరాజు సంస్మరణ సభ జరుగుతుంది. ఈ సంస్మరణ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమిడి వి శ్రీనివాసరావు గారు, శాసనమండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు, ప్రజాశక్తి సంపాదకులు బి తులసీదాస్ గారు, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి గారు, సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ గారు, జిల్లా నాయకులు పాసం రామారావు గారు, ఏమన అప్పారావు గారు, బూడి వెంకటేశ్వర గారు, మొత్తం మంగళగిరి డివిజన్లోని పార్టీ నాయకులు ఈ సంస్మరణ సభలో పాల్గొని ఉపన్యసిస్తారు. ఈ సభలో రాజధాని ప్రాంతమే కాక మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి సిపిఎం పార్టీ రాజధాని డివిజన్ కమిటీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తాము. తాడేపల్లిలో స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, టీడీపీ నాయకులు ఎం సత్యనారాయణ, వల్లభనేని వెంకట్రావు, అన్నం కుసుమ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈనాడు
మన యొక్క ప్రీతమ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు, అలాగే మన యొక్క మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ అధికారుల సారథ్యంలోన మన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం నాయకుల సారథ్యంలోన స్వచ్ఛ భారత్ తాడేపల్లి 18వ వార్డుకు చెందిన మహేంద్రనాథ్ కు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో అధికారులు సబ్సిడీపై 3 చక్రాల ఆటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం సత్యనారాయణ, వల్లభనేని వెంకట్రావు, అటవీ శాఖ డైరెక్టర్ జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక్క క్షణం అసహనం జీవితాన్ని నాశనం చేస్తోంది. స్వామి వివేకానంద. గుంటూరు సంకల్ప మహిళా జూనియర్ కాలేజ్లో స్టెప్ ఆధ్వర్యాన ఏప్రిల్ 5వ తేదీ నుంచి 20 వరకు ఉచిత పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం జరుగుతోందని స్టెప్ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, పలువురు ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు మంగళగిరి ద్వారకానగర్ ఎస్ఎల్ఎన్ చైతన్య హైస్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్టెప్ ప్రతినిధులు సిందే బాలకృష్ణ, రేఖా కృష్ణార్జునరావు, డాక్టర్ ఎం శ్రీనివాసరావు, ఆకురాతి శంకర్రావు, ఎం రామకృష్ణ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ డీజీఎం ఏపీ శాస్త్రి, ప్రైవేట్ విద్యా సంస్థల మంగళగిరి డివిజన్ నాయకులు జిఎస్ బాబా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు, సిందే రామ్చంద్ తదితరులు పాల్గొన్నారు. మేము స్టెప్ అనేటువంటి ఒక ఆర్గనైజేషను. స్టెప్ అంటే స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్, పేరెంట్స్. ఇవాళ విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో, తల్లిదండ్రుల్లో, మేధావుల్లో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మార్పుల మీద స్టడీ చేస్తూ వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, వాళ్ళ పరివర్తన కోసం, వాళ్ళ ఆలోచనల్లో, వాళ్ళ అలవాట్లలో, వాళ్ళ దృక్పథాల్లో, వాళ్ళ బిహేవియర్లో పరివర్తన కోసం పనిచేస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇది. సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా శక్తివంతంగా మారాలని కోరుకుంటూ నైతికత, ఏకాగ్రత, జ్ఞానం అనేటువంటి ఈ 3 సూత్రాల మీద కలిసి పనిచేస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషను. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చినామంటే, ఇవాళ ఒక 35-40 సంవత్సరాల నుంచి విద్యారంగంలో ఉన్నటువంటి వ్యక్తులు. నా పేరు డాక్టర్ ప్రత్యూష్ సుబ్బారావు. నేను సైకాలజీలో పిహెచ్డి. మేము ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది మేధావులు, కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది సైకాలజిస్టులు, విద్యావేత్తలు విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో వస్తున్నటువంటి మార్పుల మీద స్టడీ చేస్తూ ఈ సమాజానికి అవసరమైనటువంటి మార్పులేంటి, అనవసరమైనటువంటి మార్పులేంటి అనేటువంటి అంశాల మీద స్టడీ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా అనేక విద్యా సంస్థల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయులకి వాళ్ళకు అవసరమైనటువంటి అంశాల మీద ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం. కానీ మాకు ఒక అర్థమైనటువంటి ఒక అంశం ఏంటంటే, ఇవాళ 1 గంట 2 గంటలో లేదా 1 రోజు 2 రోజులో ట్రైనింగ్ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తే ఆ పిల్లలు మారట్లేదు, ఆ టీచర్లు మారట్లేదు, ఈ సమాజం మారట్లేదు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ లాస్ట్ ఇయర్ మేము ఒక ప్రయోగాత్మకంగా ఒక 80 మంది ఆడపిల్లల్ని, 10th క్లాస్ అయిపోయినటువంటి ఆడపిల్లల్ని తీసుకొని 15 రోజుల పాటు వాళ్ళ అలవాట్ల పట్ల, వాళ్ళ మైండ్ సెట్ల పట్ల, వాళ్ళ దృక్పథం పట్ల, వాళ్ళ బిహేవియర్ పట్ల ఒక 15 రోజులు వర్క్షాపు నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్లో మాకు చాలా పెద్ద ఎత్తున రిజల్ట్స్ రావడంతో ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఏలూరులో ప్రేమాలయం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు అక్కడ స్పాన్సర్ చేయడంతో అక్కడ పెట్టినాము. ఈ సంవత్సరం గుంటూరులో 8వ తరగతి నుంచి 7 పాస్ 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి పిల్లల దాకా ఆడపిల్లల్ని ఒక 1000 మందికి ఈ శిక్షణని ఇవ్వబోతూ ఉన్నాం. 15 రోజుల పాటు ఉచితంగా, ₹1 కూడా ఆశించకుండా ఈ శిక్షణ నిర్వహించబోతూ ఉన్నాం. దానిలో భాగంగా
ఈ 1000 మంది పిల్లలు కూడా 4 భాగాలుగా తీసుకుంటా ఉన్నాం. ముందుగా 10th క్లాస్ రేపు ఈ నెలాఖరికి 10th క్లాస్ పరీక్షలు అయిపోతాయి. 10th క్లాస్ పరీక్షలు పూర్తి చేసినటువంటి ఆడపిల్లలు 15 రోజుల పాటు రాబోయేటువంటి ఇంటర్మీడియట్లో, రాబోయేటువంటి లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసేటువంటి సమస్యల్ని ఎట్లా పరిష్కారం చేసుకోవాలా, చక్కగా ఎట్లా మాట్లాడాలా, లక్ష్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలా, లేదా వాళ్ళు అనుకున్న లక్ష్యానికి ఎలా చేరాలా, దానికి కావాల్సిన యాటిట్యూడ్ ఏంటి, బిహేవియర్ ఏంటి, హ్యాబిట్స్ ఏంటి అనేటువంటి దాని మీద ఇవాళ మేము వాళ్ళకి ఆ 15 రోజుల పాటు శిక్షణ ఇవ్వబోతూ ఉన్నాం. ఈ శిక్షణలో ఐఐటి ఖరగ్పూర్ నుంచి ప్రొఫెసర్ విజయ్ కుమారు, జేఎన్టీయు కాకినాడ నుంచి ప్రొఫెసర్ అబ్బాయి గారు, ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ అరవింద్ మాస్టారు, అట్లాగే సైకాలజిస్టులు మొత్తం ఒక 25 మందిని మేము ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఈ 15 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మేము 3 రోజుల శిక్షణా శిబిరానికి తమ ఆడపిల్లలను లేదా తమ విద్యా సంస్థ నుంచి పంపించేటువంటి విద్యా సంస్థ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారికి స్టెప్ తరపున మేము కొన్ని విషయాలు ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాం. ఒకటి ఏమిటంటే, స్టెప్ అనేది ఏ కులానికో, మతానికో, రాజకీయాలకో సంబంధించినటువంటిది ఎంత మాత్రం కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ స్టెప్ యొక్క ఉద్యమాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి పరిశీలించినటువంటి వారందరూ కూడా దీన్ని ఒక స్వతంత్రమైనటువంటి సంస్థగా, ఒక నైతిక ఉద్యమాన్ని, మానవీయ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి సంస్థగా మరి చాలామంది పరిశీలకులు అర్థం చేసుకున్నారు. ఇంకా తెలియనటువంటి వారు ఎవరైనా కూడా మీరు పరిశీలించి ఈ విషయాన్ని మీరు రూఢి చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ 15 రోజుల శిక్షణా శిబిరంలో మేము అక్కడ ఆడపిల్లలకి ఏ విధమైనటువంటి సిద్ధాంతాలను నూరిపోయి తలుచుకోలేదు, ఏ మత విషయాలను, విశ్వాసాలను, సాంప్రదాయాలను బుర్రకెక్కించదలుచుకోలేదు. ఇది కేవలం తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, లేదా విద్యాసంస్థలు ఎవరైతే ఉన్నారో, తమ విద్యార్థులు బాగా రాణించాలి అని ప్రతి విద్యాసంస్థ కోరుకుంటుంది. తమ బిడ్డలు బాగా వృద్ధిలోకి రావాలి, చదువుల్లో బాగా రాణించాలి, వాళ్ళు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ ఆకాశం ఏదైతే ఉన్నాయో ఆ ఆకాశాలను సాధన చేసేందుకు ఉపయోగపడేది ఉంటుంది ఈ 15 రోజుల శిక్షణా శిబిరం. లారీలతో తమ తోడల్లుడి అవసరాలకు మట్టి తోలించుకుంటుండగా కొందరు వచ్చి తమను గుండెలపై తన్నారని ఎర్రబాలెం గ్రామానికి చెందిన దోనే సాంబశివరావు ఆరోపించారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆకుల హరిబాబు, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. మాది ఎర్రబాలెం గ్రామం అండి. నా పేరు దోనే సాంబశివరావు. నల్లమట్టి తోలించుకుంటున్నాం అండి. లారీలు మా పక్క వాళ్ళు లారీతో తోలించుకున్నారు, మేము కూడా అదే లారీలతో మేము కూడా తోలించుకుంటున్నాం. అది కూడా నాది కూడా కాదు, మా తోడలుడిది. ఫోన్ చేస్తే నాకు కూడా తోలిచ్చేయని చెప్పాడు ఆయన. నేను తోలిచ్చాను. తోలిస్తే ఈలోపు ట్రాక్టర్ వాళ్ళు వచ్చి మాకన్నా ముందు తోలిన వాళ్ళు ఏమనలేదు. మేము తోలిచ్చేటప్పుడు వచ్చి లాస్ట్ ట్రిప్ అది. లాస్ట్ ట్రిప్లో వచ్చి ఆపేసి, ఎవడో నువ్వు లారీలతో తోలుతాం, మా యూనియన్ ఉంది, ట్రాక్టర్ల యూనియన్ అంటే మీ యూనియన్ నెంబర్ చెప్పండి. యూనియన్ ఉంటే నెంబర్ కావాలి, నెంబర్ చెప్పండి. మీరు యూనియన్ ఉందని మాకు తెలియదు అసలు. మీరు అందరూ పక్కలు కూడా లారీతో తోలుచుకున్నారు, కానీ మేము కూడా లారీతో తోలుచుకున్నాం అని చెప్పాము. ఏటలు లంజవాడక అని చెప్పి నా గుండెల మీద గుద్ది నన్ను తోశాడు. నేను పడ్డాను. అది జరిగిందండి. కనీసం నెంబర్ ఉండాలి, యూనియన్ నెంబర్ ఉండాలి. నెంబర్ లేకుండా ఎలా మాట్లాడతారండి? మేము 4 కలిసి యూనియన్ ఉండమని చెప్తే సరిపోద్దా? కుదరదు కదా. రిజిస్టర్ చేయించామండి. ఆడిట్ కూడా, ఆ లెక్కలు ఆడిట్ కూడా చేయించాం. నా పాత్ర ట్రెజరర్ పోస్ట్ అండి. ట్రెజరర్. ఓపెన్ చేసామండి. అవునండి, డబ్బులు పడతాయి. అది ద్వారానే ఉంటాయండి అన్నీ. ఆ దేవుడు ఊరేగింపులకు కానీ ఉత్సవాలకు కానీ ఖర్చులు పెడతారు. పొలం చేసుకొని బతున్నాం. మా సొంత పొలాలు ఉన్నాయి.
రాజధానికి ఇవ్వలేదు, ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేదు అనే లెక్కలో మట్టి తోలకంలో తోలిన వాళ్ళకి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన వాళ్ళకి తోలారు, ఇవ్వని వాళ్ళకి తోలారు. ఇవ్వని వాళ్ళకి తోలారని నేను ప్రశ్నించినందుకు సిఆర్డీఏ పర్మిషన్ తీసుకొని లెటర్ తీసుకురామని చెప్పి వీళ్ళు సిఆర్డీఏ వీళ్ళు కాంట్రాక్టర్లు అడగటం, మళ్ళీ మేము కాంట్రాక్టర్లను అడుగుతుంటే, లారీ కాంట్రాక్టర్లను అడుగుతుంటేనేమో మీరు సిఆర్డీఏ పర్మిషన్ తీసుకురామంటాం. ఇవన్నీ వంకలు పెట్టేసి మట్టి తోలకుండా ఆపేశారండి. ఉన్న వాళ్ళకేమో పొలాలు ఎక్కువ ఉన్న రైతులకేమో ఊరకనే పొలాలకి తోలేశారు. ఇప్పుడు మా బోటాలకేమో డబ్బులు ఇస్తే తోలుతాం, లేకపోతే లేదని మాట్లాడుతున్నారు. మా అన్నయ్య తెలియక దారికి, మా ఇంట్లోకి వెళ్ళే దారికి లారీకి వచ్చి 1400 రూపాయలు కట్టి దారి పోపించారు. నేను మన తెలుగుదేశం అధ్యక్షుని ఎవరో పేరు తెలియదు, కారులో వస్తుంటే ఆయన ప్రశ్నించేసరికి ఆయన గారు, ఏమండి మీరు చంద్రబాబు నాయుడు గారు రిజర్వాయర్ పెడుతుంది ఈ పొలాలని సదును చేసి మెరకలేపడానికా లేకపోతే మీరు అమ్ముకోవడానికని నేను ప్రశ్నించినప్పుడు ఆ రైతులు అప్పుడు ఆయన గారు నాకు సమాధానంగా ఒక మాట చెప్పారు. ఏమంటే మాకు తెలియదు సార్, మరి మీరు ఇక్కడ అమ్ముకుంటున్న సంగతి నాకు తెలియదు కదా, పై ఆఫీసర్ ఫోన్ కొట్టమనగా ఆయన కొట్టారు, మరి ఎవరు కొట్టారో నాకు తెలియదు. వాళ్ళు అడగతాం మీరు టీడీపీయేనా అని అడిగారు. కాదండి నేను వైఎస్ఆర్సీపీ పక్కనే, నేను రాజధాని కూడా ఇవ్వలేదు నా భూములు అని కూడా అడిగి చెప్పేశాను. మీరు తోలుతారా లేదని ప్రశ్నించినందుకు నా మీద కొంత కోపతాపాల మీద ఉన్నారు కాంట్రాక్టర్లు కూడా. సిఐడి చైర్మన్ గారికి ఫోన్ చేస్తే ఆయన గారు ఒకటే చెబుతున్నారు, ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినయే తోలుతున్నాం కానీ ఇవ్వనే తోలం అంటే చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా తోలొద్దని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏమన్నా సమాధానం చెప్పారు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇస్తే తీసుకొని ఏది పర్మిషన్ అనేది వంకబెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు కాంట్రాక్టర్. మంగళగిరి డివిజన్ పరిధిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె సంజీవరావు సూపరింటెండెంట్ ఇంజనీరింగ్గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సంజీవరావు సన్మాన సభ జరిగింది. నూతనంగా టి నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ సర్కిల్ ఎస్సీ శ్రీనివాసరావు, ఏడీఈ జి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అసలు ఏదైనా ఒక వ్యక్తిని మనం చేసేటప్పుడు, మన ఇలాంటి ఫంక్షన్స్ ఏర్పాటు చేసేటప్పుడు ఎందుకు చేసుకుంటాం? ఆయనకి ఇచ్చేటటువంటి మన గౌరవం, లేకపోతే మనం ఆయన గురించి ఎందుకు చెప్పాలి అంటే కొన్ని విషయాల్ని మీ ముందుంచడానికి నేను ప్రయత్నిస్తాను. ఆయన యొక్క గ్రేట్నెస్ ఏంటంటే ప్రతి సంబంధించి నేను అబ్జర్వ్ చేసినటువంటి ఈ 17 నెలల్లో నేను అబ్జర్వ్ చేసిన విషయాల్ని 4 భాగాలుగా విభజించి మీకు పంచుకుంటానికి ప్రయత్నిస్తాను. ఒకటి, అతనిలో ఉన్నటువంటి మానవతా విలువలు. ఎలాంటి విలువలను చూపిస్తాడంటే ప్రతి మనిషికి కొన్ని విలువలు ఉంటాయి. వాళ్ళకు విలువ ఉండే అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వల్ల కానీ, వాళ్ళకున్న పొజిషన్ వల్ల కానీ ప్రతి మనిషికి విలువ ఉంటుంది. వాళ్ళకున్న విలువని ఇనుమడింపజేయడానికి తన ప్రయత్నం చేస్తాడు. ఎలా చేస్తారంటే ఆయన ఏదైనా ఒక క్రిటికల్ టైంలో ఉన్నప్పుడు, అంటే ఏదైనా ఒక మనిషి తన బాధల్లో ఉన్నప్పుడు తనకి మనం అందించేటటువంటి తోడ్పాటుని ఇవ్వడానికి తన వంతు తాను కృషి చేయడమే కాకుండా తన డివిజన్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా సమీకరించి తనకి నేను హెల్ప్ చేయాలి, మనమంతా మన కుటుంబ సభ్యుడు ఒక ఇబ్బందిలో ఉన్నాడు అనే విషయాన్ని మనందరికీ తెలియజేసి తన దగ్గరికి తీసుకెళ్తాడు. ఒక చిన్న లైన్మెన్ ఒక యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ఉన్నప్పుడు వెళ్ళడం మనం చూస్తాం. కానీ ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కూడా మనం వెళ్ళాలి అని ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి అందరినీ కూడా కూడగట్టుకొని అతనికి వెళ్ళి మేమున్నాము అని సపోర్ట్ చేయడానికి తాను చేసినటువంటి కొన్ని పేరు అంటే నేమ్ వైజ్గా నేను చెప్పడానికి అందరికీ. నాకు యాక్చువల్గా మీరు సంజయరావు గారి గురించి మీ అందరికి ఎక్కువ పరిచయం కాబట్టి మీరు చాలా చెప్పారు. చాలామంది ఆయన దగ్గర పనిచేయటం మాకు అదృష్టం అన్నారు. ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలన్నారు. ఎంతమంది నేర్చుకుంటారో ఎంతమంది నేర్చుకున్నారో తెలియదు, కానీ ఒక ఆయన గురించి మంచి చెప్పేటప్పుడు ఆ మంచితనం మనకు కూడా అలవరుచుకుంటే బాగుంటుంది అని అనుకోవడమే కాకుండా ఆయన చేసిన విధానం అంతా రిజల్ట్స్ అన్నీ బాగున్నాయి అన్నప్పుడు అవే రిజల్ట్స్ మనం కూడా తెచ్చుకునేటట్టుగా ప్రయత్నించాలి. ఇది ముఖ్యంగా ఈ మీటింగు, ఈ వీడ్కోలు పదోన్నతిపై వెళ్తున్న సంజయరావు గారికి ఆత్మీయంగా మనం వీడ్కోలు చెప్పే సందర్భంలో ఒక ఆయనకి పెద్ద పరీక్ష పెట్టాం. ఆయన ఎవరంటే కొత్తగా వచ్చిన ఆయనకి పాత ఆయన కన్నా
ఎక్కువగా చేయాలి అనే బాధ్యత పడింది. ఎక్కువగా చేయటం అంటే అడ్మినిస్ట్రేషన్ అన్నది రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు. ఆఫీసర్లు వాళ్ళ మనస్తత్వాల ప్రకారం కావచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడ చేసిన నేపథ్యం కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ మనందరం మూకమ్మడిగా మనం ఓకే చెప్పింది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో కూడా దండించి చేసే అడ్మినిస్ట్రేషన్ కాకుండా ప్రేమించి చేసే అడ్మినిస్ట్రేషన్ కూడా రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి ప్రూవ్ చేశారు సంజీవరావు గారు అని చెప్పి మనందరికీ మెయిన్గా తెలిసింది. ఈరోజు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాంకి సభాధ్యక్షుడు మంగళగిరి టౌన్ ఏడీ సురేష్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆపరేషన్ సిఆర్డిఏ శ్రీ ఎం శ్రీనివాసరావు గారికి, కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి డిఈ టెక్నికల్ హరిబాబు గారికి, ఎస్ఏఓ అజయ్ కుమార్ గారికి, తెనాలి డిఈ సత్యనారాయణ గారికి, ఇకపోతే నా స్థానంలో తన సొంత నియోజకవర్గాన్ని అలాగే సొంత ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తం ఇక్కడికి ట్రాన్స్ఫర్ కోరి విచ్చేసినటువంటి మిత్రులు సోదరుడు నాగేశ్వరరావు డి గారికి, మనిషి మంచోడైనా ఎలాంటి వాడైనా కొన్ని మంచి మాటలు చెప్పేటటువంటి సందర్భాలు రెండు ఉంటాయి. ఒకటి, మనిషి మన మధ్య నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు, రెండు, మనిషి శాశ్వతంగా నిష్క్రమించినప్పుడు. మరి ఈరోజు నాకు చాలా విషయాలు నాలో ఉన్నట్టుగా మీరు చెప్పారు, చాలా సంతోషం. దాంట్లో ఉన్నవి ఉంటాయి, లేనివి అలవర్చుకొని ప్రాక్టీస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, నాయకులు గోవాడ దుర్గారావు, జంజనం వెంకట సాంబశివరావు, జొన్నాదుల బాలకృష్ణ, వాకా మాధవరావు, అన్నం నాగబాబు, గోపాలరావు, గుత్తికొండ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు హాజరయ్యారు. ఈ ఉదయం ముంబై చేరుకున్న మంత్రి లోకేష్ దంపతులు అక్కడ సెయింట్ రెజిస్ హోటల్లో జరిగిన సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు. సచిన్ టెండూల్కర్ కుటుంబం మంత్రి లోకేష్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్లను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి పుష్పయాగోత్సవం ఘనంగా జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జయ నారసింహ, జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో మన పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారికి మనం అందరము కూడా కలిసి ప్రతి సంవత్సరం జరిగేదానికన్నా ఇంకా ఎంతో అత్యంత వైభవోపేతంగా స్వామివారికి
ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం అందరం కలిసి కూడా చేసుకున్నాం. దీనికి మా యొక్క దేవస్థాన కార్యనిర్వాహక అసిస్టెంట్ కమిషనర్ సునీల్ కుమార్ గారు వారు ప్రతినిత్యం కూడా ఈ దేవాలయంలో ఉండి ఈ 9 రోజులు కూడా స్వామి దీక్షగా స్వీకరించి ఇక్కడే ఉంటూ తెల్లవారుజామున స్వామివారికి మొదలైనటువంటి ప్రాతకాల అర్చన దగ్గర నుంచి రాత్రి స్వామివారికి శాంతి మంత్రం చదివే వరకు కూడా వారి యొక్క పర్యవేక్షణలో, అదేవిధంగా మా దేవస్థాన నూతనంగా ఏర్పడిన ఆ పాలక మండలి అందరూ కూడా ప్రతినిత్యం కూడా జరిగే వాహన సేవల్లో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన సర్వ సిబ్బంది కూడా ప్రతి ఒక్క భక్తునికి కూడా స్వామివారి దర్శన భాగ్యం జరిగే విధంగా ఆయన పాదపద్మాలకి ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఆయన యొక్క పాదపద్మాలు దర్శించుకునే విధంగా ఆ యొక్క ఏర్పాట్లన్నీ చేసి ఉన్నారు. వారందరికీ కూడా శ్రీ మంగళాద్రి పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి తరపున దివ్య మంగళా శాసనాలు తెలియపరుస్తున్నాం. యాగోత్సవం స్వామివారు ఈ 9 రోజులు కూడా నవానిక దీక్షతో వైగానస ఆగమయుక్తంగా అనేక వాహనాలపైన అనేక అభిషేకాలు కానీ ఏవైతే జరుగుతున్నాయి. ఈ వాహన సేవలో స్వామివారిని దర్శన భాగ్యం చేసుకోవడానికి అనేక రకమైనటువంటి వ్యక్తులు దర్శన భాగ్యం చేసుకుంటూ ఉంటారు. చూడదర్శన వాళ్ళు కూడా చూడని సమయంలో చూస్తూ ఉంటారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో బుధవారం స్వామివారి ధ్వజారోహణ, కేలి గుర్రం, దొంగల దోపిడీ కార్యక్రమం జరిగింది. ఉత్సవానికి స్వర్గీయ అబ్బుల్లా సుబ్బారావు జ్ఞాపకార్థం ధర్మపత్ని రుక్మిణీరావు, దేవతి భగవన్నారాయణ ధర్మపత్ని పద్మజ దంపతులు కైంకర్యపరులుగా వ్యవహరించారు. ఉత్సవ విశిష్టతను ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. నారసింహ జయ జయ నారసింహ. మన మంగళాద్రి పురాధీశుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి అత్యంత వైభవపేతంగా ఇంతింతే ఒటిడెంతే అనే విధంగా ఈ సంవత్సరానికంటే వచ్చే సంవత్సరం గొప్పగా, ఆ సంవత్సరం కంటే ఆ సంవత్సరం గొప్ప, అట్లా విధంగా స్వామివారికి మనందరం కలిసి ఎంతో వైభవపేతంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు చేసుకున్నాం. ఈ రోజుతో ధ్వజ అవరోహణం అయిపోయింది. స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ముగిసిపోయిన ఇవాళతో. ఇటువంటి చివరి రోజున స్వామివారికి కేళీ గుర్రం, ఈ కేళీ గుర్రం మీద స్వామివారు ఉంటారు. స్వామివారి వివాహం చేసుకున్న తర్వాత ఆ యొక్క రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి సమేతుడై స్వామి అత్తగారింటికి తీసుకొని వివాహం చేసి అత్తగారింటికి వెళ్తున్నప్పుడు, ఆ గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఈ యొక్క బండిపోటు దొంగటువంటి తిరుమంగ ఆళ్వార్, ఆ తిరుమంగ ఆళ్వారు స్వామివారిని బందిపోటు కాబట్టి అతను అక్కడ ఉండి స్వామివారిని అడ్డగించి స్వామివారి దగ్గర నగలన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. దానికి తీసుకున్న తర్వాత స్వామివారిని అడ్డగించినప్పుడు స్వామి యొక్క నిజరూపాన్ని దర్శన భాగమైన తర్వాత అతనికి పూర్వజన్మలో చేసినటువంటి ఆ పాపాలు పోయి స్వామి యొక్క దివ్య భక్తుడిగా మారిపోతాడు. ఒక ఆళ్వారుగా స్వామివారు ఆయన దేవాలయంలో ఉండే విధంగా వరం ఇచ్చి ఈరోజు స్వామివారిని తిరుమంగ ఆళ్వారు అని చెప్పేసి మన ఆళ్వారు దేవస్థానాల్లో ఉంటారు. స్వామి కూడా వారికి అనేకమైన సేవలు చేస్తూ ఈ రోజున ఈ సేవా కార్యక్రమం కూడా వాళ్ళే పొంది స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు పొందుతున్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబం అందరికీ కూడా స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు. జయ నారసింహ జయ జయ నారసింహ.
తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అనంతవరం గ్రామంలోని కొండపై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామివారికి పుష్పయాగం, ద్వాదశారాధన, పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని మేళతాళాలతో గ్రామోత్సవం జరిపారు. అనంతరం పూజారి దిష్టకవి సీతారామాచార్యులు వివరాలు తెలిపారు. బ్రహ్మోత్సవంలో ఈరోజు 4వ రోజు. ఈరోజు ఉదయం 4 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారికి చక్ర స్నానం, మహాపూర్ణావతి, కుంభపురుషుల కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు గ్రహణ సందర్భంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు దేవాలయం మూసివేయడం జరిగినది. 7 గంటలకు దేవాలయం తెరిచి ఉద్యానవాద కార్యక్రమం జరుగుతూ ఉన్నది. తదనంతరం గడు సేవా కార్యక్రమం, తదనంతరం 9:30 గంటల సమయంలో ఉద్యా ఆరోహణ కార్యక్రమాలు జరుగుతాయి. నమో వెంకటేశాయ. ఆంజనేయ స్వామివారి గుడి పునఃప్రతిష్ఠ సందర్భంగా స్వామివారి ధ్వజస్తంభం ఉత్సవ విగ్రహాలు, స్వామివారి వాహనం ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఆత్మకూరు అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో అయ్యప్ప స్వామివారి జన్మదినం సందర్భంగా జొన్నకోటి నరసయ్య, సాంబయ్య బ్రదర్స్ ఆధ్వర్యాన భజన జరిగింది.